మిత్రులందరికీ శుభ సాయంకాలం. శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలకు శుభ స్వాగతం. ఆ కథలలో భాగంగా ఈ రోజు మీరు వినబోయే కథ 35వ కథ ఉత్తమ దీపావళి. కథ పేరు విందాం. మరి ఆ దీపావళి అంత ఉత్తమ దీపావళిగా ఎందుకు మారిందో ఈ కథలో తెలుసుకుందాం. ఉదయం 6 గంటలైంది. రాబోయే దీపావళి వేడుకల గురించి కళ్ళు కంటూనే ఉన్నాను. అప్పుడే అమ్మ పిలిచింది, మనన్ లే అని. అయిష్టంగా నిద్రలేచి స్కూల్కి తయారవడం మొదలుపెట్టాను. మిత్రులారా, మరింత ముందుకు వెళ్లే ముందు నన్ను నేను పరిచయం చేసుకునివ్వండి. మరి నా పేరు మనన్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇది నా కథే. అన్ని పండుగల్లోనూ దీపావళి పండుగ నాకు చాలా చాలా ఇష్టమైనది. ఎందుకో తెలుసా? దీపావళి తనతో పాటుగా దీపాలు, కొత్త బట్టలు, పటాసులు, పిండి వంటలు, సెలవులు తెస్తుంది కాబట్టి. మరి మీ అందరికీ కూడా ఈ పండుగ అంటే చాలా ఇష్టం కదా. నేను స్కూల్కి బయలుదేరుతుండగా మా నాన్న పిలిచి, మనన్, ఈరోజు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దామా అన్నారు. హుర్రే అని ఆనందంతో అరిచాను. అలాగే నాన్న, ఏం కొనాలో నేను ముందే నిర్ణయించుకున్నాను అని అన్నాను. ఉత్సాహంగా స్కూల్ బస్ ఎక్కాను. స్కూల్లో రోజంతా అశాంతిగా ఉండి బెల్ ఎప్పుడు మోగుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూనే ఉన్నాను. చివరికి సాయంత్రం అయింది. నాన్న వచ్చేసరికి నేను సొసైటీ కాంపౌండ్లో ఆడుకుంటున్నాను. నాన్న మామూలు కంటే ముందే ఇంటికి వచ్చేశారు. నేను ఆయన్ని అడిగాను, నాన్న, బజార్కి వెళ్దామా? నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాను. అవును బాబు, పద వెళ్దాం అని నాన్న సమాధానం చెప్పారు. బజార్లోకి వెళ్ళగానే నా జాబితాలోని వస్తువులన్నీ తీసుకుని త్వరగా నేను కొనుక్కున్న వస్తువులతో బయటికి వచ్చాను. దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు, మిరుమిట్లు గొలిపే అలంకారాల్ని ప్రదర్శించే దుకాణాల్ని నేను చూస్తున్నాను. అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. నేను ఒక అబ్బాయిని ఢీ కొట్టడంతో నా బ్యాగ్ అంతా కింద పడిపోయి బ్యాగులోంచి బట్టలన్నీ కింద పడిపోయాయి. నేను వాటిని తీయడానికి వెంటనే కిందకి వంగాను. ఆ అబ్బాయి నా బట్టలు, బూట్లని తదేకంగా చూస్తూ నిలబడిపోయాడు. అతని ముఖంలో ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని నేను అప్పుడు గమనించాను. అతను ఇప్పటి వరకు ఇంత ఖరీదైన బట్టలను ఇంత దగ్గరగా చూడనట్లుగా అనిపించింది. అతను వాటిని తీయడానికి కిందకి వంగాడు. అభద్రతాభావంతో నేను అతని నుండి వాటిని లాక్కుని త్వరగా నా బ్యాగులో పెట్టాను. నేను అక్కడ నిలబడి అతన్ని చూడగా ఆ అబ్బాయిలో ఏదో తేడా నేను గ్రహించాను. అతని బట్టలు చిరిగిపోయి, చేతులు, కాళ్లపై గాయాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఏమీ తిన్నట్లుగా ఉన్నాడు. దూరంగా నా కోసం ఆగిన నాన్న, మనన్, త్వరగా రా అని చెయ్యి ఊపుతూ అరిచాడు. నాన్న, ఇదిగో వస్తున్నాను అంటూ బయలుదేరాను. ఇంటికి చేరుకోగానే ఆ రాత్రి భోజనం చేసి మళ్ళీ ఆడుకోవడానికి బయటికి పరిగెత్తాను. ఆడుతున్నప్పుడు నేను అదే అబ్బాయిని అతని తోటి స్నేహితులతో చూశాను. వారందరూ చిరిగిన వింత బట్టలతో ఉండడం గమనించాను. ఒక్క క్షణం బాధ అనిపించినా తిరిగి నా ఆట కొనసాగించాను. కానీ నా అంతరంగంలో ఏదో కొత్తగా అనిపించింది. నా అలమార నిండా బట్టలు ఉండి వాటిని నేను అనుభవిస్తున్నందుకు నాలో ఏదో అపరాధ భావం కలిగింది. మనన్, దయచేసి ఈ భావనను విస్మరించొద్దు అని అంతరాత్మ చెబుతున్నట్టుగా అనిపించింది. నాకు ప్రతి విషయంలో చాలా ఇష్టాలున్నాయి. కొంతమందికి అసలు తన ఇష్ట ప్రకారం అలా ఎన్నుకునే అవకాశమే ఉండదు అనుకున్నాను. ఈరోజు నేను కలుసుకున్న ఆ అబ్బాయిని గురించి ఆలోచించాను. అతనికి జీవితంలో కనీస అవసరాలు కూడా లేనట్లు అనిపించింది. కొత్త బట్టలు చూసి అతను ఎంతగా సంతోషించాడో నువ్వు గమనించలేదా అని నా హృదయం నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నేను కనీసం ఒక్కసారి కూడా ఉపయోగించిన బట్టలు ఎన్నో ఉన్నాయి. నేను వాటిని ఒక మంచి మార్గంలో వినియోగించలేనా అని అనుకున్నాను. నేను తాతగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు నాకు జరిగిన అనుభవాన్నంతటినీ కూడా చెప్పాను. తాతగారు ఒక్క క్షణం మౌనంగా ఉండి, ఈ సంఘటన మొత్తం నాకు ఒక శ్లోకాన్ని గుర్తు చేస్తోందిరా అన్నారు. ఏమిటి తాతగారు అది అని అడిగాను. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ. అదేరా ఆ శ్లోకం అన్నారాయన. అంటే ఏమిటి తాతగారు, దాని అర్థం ఏమిటి అని అడిగాను. నన్ను అసత్యం నుండి సత్యంలోకి, చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్లమని సర్వశక్తిమంతుడైన భగవంతునికి చేసే ప్రార్థన. దీపావళి పండుగ చీకటి నుండి వెలుగులోకి వెళ్లడం యొక్క ప్రాముఖ్యతను మనకి గుర్తు చేస్తుంది నాయన అని ఆయన అన్నారు. అయితే మనలో ఉన్న చీకటేమిటి అని నేను ఆసక్తిగా అడిగాను. తాతగారు ఇలా అన్నారు, అది ప్రధానంగా మన అజ్ఞానం, మన సోమరితనం, బద్ధకం, అలసత్వం. మన చర్యలు, ఆలోచనలు అన్నీ మనకు ఇప్పటికీ తెలిసి ఉండవచ్చు, కానీ మన హృదయంలో ఉన్న ప్రేమ గురించి మనకు తెలుసా అన్నారు. నేను ఆగలేక, మరి ఆ చీకట్లోంచి ఎలా బయటికి రావాలి తాతగారు అని అడిగాను. ఆయన నవ్వుతూ ఇలా కొనసాగించారు.
మన హృదయంలో ప్రేమ, ఆప్యాయత నిండినప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడు మనం కొంత కాంతిని తీసుకురాగలం అన్నారాయన. తాతతో సంభాషణ నాకు దీపావళికి భిన్నమైన కొత్త అర్థాన్నిచ్చింది. ఆ ఆలోచనలతో నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను. మరుసటి రోజు ఉదయం లేవగానే ఉత్సాహంగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, ఈ దీపావళిని కొత్తగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను తాతగారు. తల్లిదండ్రులు లేని పిల్లలతో ఈ పండుగ జరుపుకోవాలనుకుంటున్నాను అన్నాను. తాతగారు ఎంతో సంతోషంతో అంగీకరించారు. అద్భుతం మనన్, ఇది చాలా అద్భుతమైన ఆలోచన అన్నారు నా భుజం తడుతూ. కుటుంబం మొత్తం ఈ ఆలోచనను విని సంతోషించారు. మేమంతా హ్యాపీ హోముని సందర్శించాలని నిర్ణయించుకున్నాం. దీపావళి నాడు స్వీట్లు, బట్టలు, బహుమతులతో అక్కడికి చేరుకున్నాం. కొద్దిసేపటికి ఆ ప్రదేశమంతా నవ్వులు, ఉత్సాహం, ఆనందం, వేడుకలతో నిండిపోయింది. అమాయకపు పిల్లలు పాటలు పాడుతూ, కథలు చెబుతూ, జోకులు వేస్తూ, ఆటలు ఆడుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. అప్పుడే ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, చాలా ధన్యవాదాలు. మేము ఇంతకు ముందెన్నడూ ఇంత ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందలేదు. మీరు నిజంగా ఈ దీపావళిని మా అందరికీ కొత్తగా, భిన్నంగా చేశారు అని అన్నాడు ఎంతో సంతోషంగా. ఆ పిల్లవాడి మాటలు విని నేను పొంగిపోయాను. అంతర్గతంగా నా హృదయం ఎంతో సంతృప్తి చెందింది. చివరకు మేము బయలుదేరే సమయం వచ్చింది. మేము వాళ్ళకి వీడ్కోలు చెబుతూ అతి త్వరలో మళ్ళీ వస్తామని వాగ్దానం చేశాం. ఇంటికి వస్తున్నప్పుడు నాలో ఒక విచిత్రమైన ఉత్సాహం, మునుపెన్నడూ అనుభవించని స్థితి. ఇది ఇప్పటి వరకు దీపావళి యొక్క అత్యంత ప్రత్యేకమైన అనుభవం. ఇది అంటే ఈ దీపావళి నేను జరుపుకున్న అత్యుత్తమ దీపావళి. సమాప్తం. ఇంతవరకు మీరు ఉత్తమ దీపావళి కథ విన్నారు. ఎంతో బాగుంది కదా ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. మనం గ్రహించిన మంచిని మన తోటివారికి అందించే ప్రయత్నం చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో రేపు మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభరాత్రి. స్వస్తి.